విజయనగరం పట్టణం 7వ డివిజన్ పరిధిలో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏనుగుల తోట, దాసన్నపేట తదితర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమి రూపొందించిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కలిశెట్టి అప్పలనాయుడును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. విజయనగరంలో 7వ డివిజన్ పరిధిలో ఏనుగుల తోట, దాసన్నపేట తదితర ప్రాంతాల్లో బుధవారం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి పర్యటించి రాష్ట్రంలో వైసీపీ పాలనలో ప్రజలకు ఎదురైన కష్టాలను వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకత వివరించారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కలిశెట్టి అప్పలనాయుడును సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా అదితి గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన అస్తవ్యస్తంగా సాగిందని, అన్ని రకాలుగా ధరలు పెంచిందని, నిరుద్యోగులకు అన్యాయం చేసిందని, అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, దేశంలో నరేంద్ర మోదీ నాయకత్వం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మళ్ళీ మన ఓటు హక్కుని వినియోగించి మళ్ళీ మనం ఒక సుపరిపాలన తేవచ్చని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం పైప్ లైన్ కూడా వేసాం. కానీ ఆ పైప్ లైన్ కూడా వీళ్ళు కొలాయి కనెక్షన్స్ అనేది కంప్లీట్గా కనెక్ట్ చేయలేదు. అయితే వాళ్ళు అడుగుతూ ఉన్నారనమాట. మనం ఖచ్చితంగా కొలాయిలు ఇవన్నీ కనెక్ట్ చేస్తాము. మనం ఆల్రెడీ లాస్ట్ టైం ప్రభుత్వంలో ఉన్నప్పుడు పైప్ లైన్స్ వేసాము. అయితే ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు కనక మహాలక్ష్మి గారు ఎప్పుడైనా సరే వారి చైర్మన్ 9 సంవత్సరాలు చేశారు, 10 సంవత్సరాలు చైర్మన్గా చేసి ఎన్నో మంచి పనులు చేశారు. ఇక్కడ పెద్ద వాటర్ ప్రాజెక్ట్ నాన్నగారు ముషిడిపల్లి వాటర్ స్కీమ్ తెచ్చినప్పుడు కూడా అప్పుడు ఒకటేసారి 10 ఊట బావులతో వాటర్ విజయనగరం ప్రజల కోసం తెచ్చారు. ఆ టైంలోనే ఒకటేసారి 12 వాటర్ ట్యాంకులు కట్టించారు. ఆ ఓపెనింగ్ కూడా కనక మహాలక్ష్మి గారే చేశారు. అయితే ఈ విధంగా ప్రతి ఇంటికి వాటర్, మన మేనిఫెస్టోలోనే ప్రతి ఇంటికి కొలాయి అనేది ఉంది. అలాగే మన మేనిఫెస్టోలో ఎన్నో మంచి పథకాలు ఉన్నాయి. మహిళల కోసం ప్రత్యేకంగా పెరిగిన ధరలు చూసి చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో ఇలాగ దీపం పథకంలోనే ముందు గ్యాస్ సిలిండర్లు అలవాటు చేశారు మహిళల కోసం. ఎందుకంటే వారికి ఊపిరితిత్తులకి, కంటికి ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయని. అయితే ఈరోజు ఈ ధరలు పెరిగింది ఇవన్నీ చూసి వారు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి ప్రతి ఇంటికి అందించేలా చూస్తారు.